ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి మిగతా మా నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మొన్న 2-3 రోజుల కింద మన ప్రస్తుత మేయర్ దండు నీతు కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారిపై ఏదైతే హత్యాయత్నం జరిగిందో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. దాన్ని మేము అంగీకరించాం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మహాత్ముడు ఎప్పుడూ చెప్పే విషయాల్లో ఎప్పుడు దౌర్జన్యం కానీ అహింసను కానీ ప్రోత్సహించొద్దు అని చెప్పి మాకు చెప్పాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలకు కానీ దౌర్జన్యాలకు కానీ పాల్పడడం ఇది వ్యక్తిగతంగా దండు శేఖర్ గారిపై కోపంతో చేసిన దాడి అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ దాడి ఏ విషయంలో జరిగింది, ఎందుకు జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూటాగా ఏర్పడి కొంత రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాటును వాళ్ళు కబ్జా చేసుకొని రెండో పట్టాను సృష్టించుకొని ఒరిజినల్ పట్టాదారులకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక టెంట్ కానీ ఒక రేకుల షెడ్ కానీ వేసి ఒరిజినల్ పట్టాదారులను పిలిపించుకొని వారితో మాట్లాడి 1-2 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన ఇదే విధంగా నాగారంలో దగ్గర 2700 ప్లాట్లను వీరు కబ్జాలోకి తీసుకొని వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ రౌడీలు ఉన్నారో మేము పోలీసులకు కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనా టీఆర్ఎస్ అయినా బీజేపీ ఏ నాయకుడైనా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తూ వారికి ఇచ్చిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారికి ఏసీపీ గారికి కూడా మేము కోరడం జరిగింది. అలాగే వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము దీనిపై చర్య తీసుకుంటామని చెప్పి. అలాగే ఏదైతే రసూల్ అనే వ్యక్తి మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడో అది పూర్తిగా అర్థం లేనిది. ఎందుకంటే ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వలేదు, ఆయనకు లేదు కూడా. వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశాడు. మీరు కావాలంటే చూడండి, టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు. ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వారి దగ్గర ఆయన తిరిగాడు. అంతేగాని పర్టికులర్గా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము భావించడం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు ఆయనకు. కాబట్టి ఏదైతే మేము ఈ కేసు తీవ్రతను మేము గమనిస్తూ ఒక అంచనా మాకు ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుచరులను వారి కార్పొరేటర్లను లిమిట్స్లో ఉంచాక దళిత బంధు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. గవర్నమెంట్ సడన్గా పోవడం వల్ల వీరు బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేక వాళ్ళు అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు జరగడం జరుగుతుంది. నేను అనుకుంటున్నా మొన్న కేటీఆర్ గారు ఏదైతే లగచర్యలో చేసిండో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడ్డారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మరొక్కసారి మేము పోలీసు అధికారులను స్పష్టంగా పత్రికాముఖంగా కోరుతున్నాం. ఈ కేసును అతి త్వరలో పరిష్కరించి దీని వెనుక కారకులు ఎవరున్నా కానీ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అతను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అసలు ఇవ్వలేదు, అతని దగ్గర లేదు కూడా. ఆయన వ్యక్తిగతంగా పార్టీ ర్యాలీలో కొన్ని 100,000 మంది పార్టీ ర్యాలీలో పాల్గొంటారు. మేము దాన్ని ఎవరిని కూడా అబ్జర్వ్ చేయలేము. అలాగే మేము దీన్ని ఎందుకు ఖండించలేమంటే మేమిద్దరం జిల్లా అధ్యక్షుడు కానీ కేశవేణు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ నిన్న జరిగిన వరంగల్ సభకు 2 రోజులుగా వరంగల్లో మేము అబ్జర్వర్గా ఉన్నాం. అలాగే ఈరోజు వేములవాడలో జరిగిన సభకు కూడా అబ్జర్వర్గా వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ సభ ముగించుకొని ఇప్పుడు 3 గంటల ప్రాంతంలో వచ్చాము. రాగానే ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అంతేగాని ఎటువంటి దీంట్లో మాకు కించిత్తు కూడా
బాధాకరమైన విషయం ఇది. కాబట్టి మేము దీని పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఏదైతే దాడి జరిగిందో మేయర్ గారి మీద, మాజీ మేయర్ గారి హస్బెండ్ మీద. వైట్ షర్ట్ पे वाइट वो रसूल जो है शेखर का आदमी ఇక్కడ కవితను జిల్లాకు ఏ విధంగా తీసుకెళ్ళాలో ఒక సంఘటన కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా అది జరగదు. ఎందుకంటే ఎన్నో జరిగినా కూడా కవిత ఇక్కడికి రాలేకపోయింది, సడన్గా ఉరికొచ్చింది. ఎందుకంటే మరి ఇక ఆ జరిగిన కబ్జాలలో కథలలో ఏమేమి ఉన్నాయో మాకైతే తెలియదు, అదంతా భగవంతుడికి తెలుసు. చేస్తున్నట ఆరాటము ఇందులో చూపించిన మీకు వీడియో ఎవిడెన్స్ చూపించినాము. ఆయన పక్క పొంటే ఉన్నాడు నిందితుడు. వాళ్ళ పక్క పొంటి రసూలు ఎవరు పక్క పొంటున్నాడు? శేఖర్ పక్క పొంటే కూర్చున్నాడు. కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు. ఎవరైనా మాట్లాడితే మళ్ళీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ హయాంలో మేము ఇచ్చినటువంటి ప్లాట్లలో ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఒరిజినల్ బెనిఫిషియన్స్ను ఎందుకు పక్కకు వెళ్ళిరో చేయమని మా రాష్ట్ర, ఎందుకంటే ఇక్కడ వాడే కాబట్టి మా పిసిసి అధ్యక్షులు మా షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ముగ్గురు కూడా క్లియర్గా మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాస్తవాలు ఇంకా ఎందుకు జరిగినవి బయటకు వస్తాయి. అందులో అసలు వీళ్ళు కొట్టుకున్నారంతా చిన్న చిన్నోళ్ళే, అస్సలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అవిటల్లా. అసలు కథ అవి ఇది కాదు. ప్రశాంత్ రెడ్డికి ఏమి తెలియకుండా మాట్లాడుతందుకు ఇది కూడా ఒక నిదర్శనం. కాంగ్రెస్లు కొట్టిపిస్తారు, సిగ్గుండాల కాంగ్రెస్లు ఎందుకు కొట్టిస్తారు? కాంగ్రెస్లు ఎందుకు కొట్టిపిస్తారు అంటున్నా. 10 ఏళ్ళు దోసుక తిన్నోడికి ఓడి కలపంటిందో ఓడి కథను. అలా ఏ ఎమ్మెల్యే ఉన్నాయో, ఏ ఎంపీ ఉన్నాయో, నీళ్ళు ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో మాకేం గుర్తు? మైకులు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పెద్ద కాంగ్రెస్ వాడు కొట్టిపించినంటే ఇప్పుడు ఈ వీడియోకు ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలా, కవిత సమాధానం చెప్పాలా. అప్పుడు జరిగిన కబ్జాల వెనుక మీ అందరికీ తెలియదు. ఆ పత్రికలకు ఎవరి అండు ఉన్నదని. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన కబ్జాల వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరి హస్తం ఉంది? మీరెందుకు దయచేసి జర్నలిస్టులు ఇప్పుడు ఎప్పుడు భయం లేదు. నేను కూడా అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళం, మీ జాగాలు కబ్జాకు గురైతే మీరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయండి. అదేవిధంగా మాకు కాంగ్రెస్ ఆఫీసులకు కూడా ఫిర్యాదులు చేయండి. వాటిపైన ఖచ్చితంగా మేము అధికారులకు చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తెలియజేస్తాం. ఆ పాత ఎమ్మెల్యే ఉన్నా, పాత ఎంపీ ఉన్నా, మీకు ఇంకెవరు ఉన్నా మేము రెడీ ఉన్నామని మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు భయపడే ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కాబట్టి మీరు ఎవరున్నా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఆ కాపీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి. ఎవరైనా మీ భూములు ఆక్రమిస్తే